హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే మాటలు చాలు, వాక్యంలోకి వెళ్దాం. చాలా రోజుల తర్వాత క్రిస్మస్ ముగిసిన తర్వాత మరలా మనము అందరం కలిసి కుటుంబ ప్రార్థన మరలా స్టార్ట్ చేసుకోవడం ఎంత మంచిది, ఎంత మేలు. మనము క్రిస్మస్ కంటే ముందు మత్తయి ధ్యానిస్తున్నాం. క్రిస్మస్ వచ్చింది కాబట్టి క్రిస్మస్ సందేశాన్ని ధ్యానించాలి. కానీ ఈరోజు ఇంకా క్రిస్మస్ సందేశాలు ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. క్రిస్మస్ సందేశాలు ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. అవి రాబోయే వాటి గురించి చెప్తాను. ఇంకా మెయిన్ ఒక 3-4 ఉన్నాయి. అవి రాబోయే రోజుల్లో చెప్తాం ఆ అంశాల గురించి. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, ఇక్కడ ప్రత్యేకమైన కూడిక పెట్టుకున్నాం కాబట్టి దాన్ని బట్టి మనం ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. ఆ ప్రత్యేకమైన కూడిక అంటే మీకు తెలిసిందే, మీ బంధువులు ఎవరో మరణించి చాలా రోజులు అయింది. ఇంకా ఈరోజు మీరు ప్రార్థన పెట్టుకోవాలనుకున్నారు, నీళ్లు చల్లించుకోవాలనుకున్నారు. కాబట్టి దాన్ని బట్టి దేవుడు ఏం మాట్లాడతాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తాడు అనేది మనం చూసుకొని దేవుని వాక్య ప్రకారం మనం ఆ కార్యక్రమాన్ని చేద్దాం. హల్లెలూయా. సరే, ఆ చనిపోయిన వ్యక్తి విషయంలో ఎవరైనా మన కుటుంబంలో కానీ, మన ఇంటిలో కానీ, మన బంధువుల్లో కానీ, మన రక్త సంబంధికులు కానీ ఎవరైనా చనిపోయిన తర్వాత ఆ కార్యక్రమాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇప్పుడు అన్యులు కూడా చేస్తుంటారు. చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన రోజు ఆ శవాన్ని పూడ్చిపెట్టి వచ్చిన తర్వాత అక్కడ స్నానం చేసుకుంటారు. తర్వాత 3 రోజులకో లేకపోతే 11 రోజులు 9 రోజులు ఏదో ఉంటుంది, 3 రోజులకు పాలు పోస్తారు. తర్వాత 9 రోజులకో 11 రోజులకో నీళ్లు చల్లించుకుంటారు. తర్వాత ఏదో డిన్నర్ పెట్టి నీళ్ళు చల్లించుకోవడం ఇలాంటివన్నీ చేస్తారు కదా. అది ఏంటి అసలు? మనం క్రైస్తవులము అవి మనం ఫాలో అవ్వచ్చా లేదా, అవి మనం కూడా చేయొచ్చా చేయకూడదు అనేది మనం సొంత మాటల్లో నిర్ణయాలు చూడకూడదు. అసలు బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి విషయంలో ఎలాంటి సాంప్రదాయాలు మనం పాటించాలా, ఎలాగ మనం ఉండాలా అనేదాన్ని బైబిల్ ఏం చెప్తుంది అనేది మనకు చాలా ముఖ్యం. ఎందుకు? మనం ఆధారమే మనకు బైబిల్. మనం ఏం చేసినా బైబిల్ ప్రకారమే చేయాలి తప్ప మన సొంత విషయాల్లో మనం ఏం చేయకూడదు. కాబట్టి ఒక చనిపోయిన వ్యక్తి విషయంలో బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ చెప్పే మార్గం ఏంటి, బైబిల్ ఏం చేయమని చెప్తుంది అనేది మనం చూసి దాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. సరే, చూద్దాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 11వ వచనం. ఏ నరసమైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున ఆ జలములతో పరిశుద్ధ చేసుకుని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకునని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవము ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకుని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరిచిన వాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడి. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకుని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరసవమును ముట్టినవాడు అట్లా పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి మనం అందరం వెళ్తాం చూడడానికి. ఆ చనిపోయిన వ్యక్తిని చూడడానికి మనం అందరం వెళ్తాం. అలాగా చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ శవం దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలంటే, ఆ రోజు ఏం చేయాలంట? చనిపోయిన పూడ్చిపెట్టిన రోజు స్నానం చేయాలంట. ఆ రోజు స్నానం చేయాలంట. ఆ రోజు నుంచి
7 రోజుల వరకు వాళ్ళు అపవిత్రులుగా ఉంటారంట. చనిపోయిన ఆ పూడ్చిపెట్టిన దినం నుంచి 3వ రోజు పాప పరిహార జలముతో వాళ్ళు తమను తాము శుద్ధి చేసుకోవాలంట. చేసుకున్న తర్వాత 7 రోజుల వరకు వాళ్ళు అపవిత్రులుగా ఉంటారంట. 7 రోజుల తర్వాత మరలా వాళ్ళు శుద్ధి చేసుకుంటే వాళ్ళు పవిత్రులు అవుతారు. ఎవరైతే ఆ మొదటి రోజు అంటే చనిపోయిన పూడ్చిపెట్టిన రోజు స్నానం చేయని వారు 3వ దినమున పాప జలంతో శుద్ధి చేసుకున్న వాళ్ళు 7 రోజులు కాకముందే దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు వాళ్ళు దేవుని మందిరాన్ని అపవిత్రపరిచినట్టంట. వాళ్ళు దేవుని ప్రజల నుంచి కొట్టివేయబడతారంట. చాలామంది అన్యులు ఏమనుకుంటారు, ఈ కట్టడ ఈయనేమి ఈ ఆచార సంప్రదాయం వాళ్ళది అనుకుంటారు. చేసేవాళ్ళు ఏమనుకుంటారు, ఇది మాది. ఇప్పుడు మీరు చెప్పారు కదా, చనిపోయిన తర్వాత చనిపోయిన రోజు ఏం చేస్తారు, వాళ్ళు అక్కడ నీళ్ళు పెట్టుకొని స్నానం చేస్తారు. తెలిసిందే కదా, నీళ్ళు పెట్టుకొని ట్యాంకర్ పెట్టుకొని అక్కడ పూడ్చి వచ్చిన తర్వాత స్నానం చేస్తారు. స్నానం చేసి మళ్ళీ 3 రోజులకి ఏం చేస్తారు, పాలు పోస్తారు. పాలు పోసిన తర్వాత 7 రోజులు 9 రోజులు 11 రోజులు వాళ్ళు 11 రోజులు 7 రోజులు 9 వరకు ఎక్కడా వాళ్ళు బయట పోనీ అంటుకోరు. అదే ముట్టు అంటారు కదా, అపవిత్రం అంటారు కదా. అటువంటి ఆ 7 రోజులు 11 రోజులు వచ్చిన తర్వాత ఆ నీళ్లు చల్లించుకునేస్తే ఆ ముట్టు అది అనేది పోతుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలు వ్యక్తులం అవుతాము అని వాళ్ళు చేస్తారు కదా. ఇదంతా వాళ్ళకి ఎక్కడొచ్చింది, అది ఎలా వచ్చింది? అది ఎలా వచ్చిందంటే బైబిల్లో ఉండే కట్టడ అది. పాత నిబంధన కాలంలో మోషే చేత ఇజ్రాయేల్ ప్రజలకు ఈ కట్టడం దేవుడు నియమించాడు. చనిపోయిన వారి విషయంలో ఎలా అనుసరించాలనే విషయాన్ని దేవుడు పెట్టిన్నాడు అనమాట. అక్కడ అది ఏది ఆర్డర్, ఆ కట్టడ ఆ నియమం ఏంటంటే ఎవరు చనిపోయినా ఆ చనిపోయిన శవాన్ని ముట్టిన వాళ్ళు లేకపోతే అక్కడ విన్న వాళ్ళు ఆ రోజు స్నానం చేయాలి, తల స్నానం చేయాలి. చేసిన తర్వాత 3 రోజులకి పాప పరిహార జలం ఉంటుంది. అది ఎవరి దగ్గర ఉంటుందంటే యాజకుల దగ్గరికి పోతే వాళ్ళు ఇస్తారనమాట. ఆ యాజకులు వచ్చి పాప పరిహార జలంతో శుద్ధి చేస్తారు. చేసిన తర్వాత 7 రోజుల వరకు వాళ్ళు ముట్టులోనే ఉంటారు. ఆ ముట్టులో ఉండిన తర్వాత 7 రోజులు మళ్ళీ యాజకుడు వచ్చి ఆ పాప పరిహార జలాన్ని వాళ్ళందరి మీద చల్లితే అపవిత్రత పోతుంది. ఈ 3 స్టెప్పుల్లో ఏ నియమాన్ని అతిక్రమించినా వాడు దేవుణ్ణి అపవిత్రపరిచి, దేవుని మందిరాన్ని అపవిత్రపరిచినట్ట వాడు దేవుని ప్రజల్లో ఉండకుండా కొట్టేస్తారు. దేవుడు కొట్టేస్తాడు. అంటే వాళ్ళు దేవుని బిడ్డలు కాదని అక్కడ వాక్యం చెప్తుంది. పూర్తిగా వినండి మా ముందు, పూర్తిగా వినండి వాక్యం. పూర్తిగా వింటే అర్థమవుతుంది. నాడుగు పాత్ర ఎక్కువంట, సగంలో ఉంటారు. ముందు పూర్తిగా వినాలి ఆ వాక్యం. వినిన తర్వాత మళ్ళీ దేవుడు లాస్ట్లో ఏం చెప్తారో మీకు చెప్తారు. మధ్యలో సగం ఏంటట్లా పూర్తిగా వినండి. ఇది కట్టడ. అక్కడ రాయబడిన మాట, నరశవమును ముట్టినవాడు తన బట్టలు ఉదుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండెను. ఏ నరసమునైనా ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండెను. అతడు 3వ దినమున ఆ జలముతో పాప శుద్ధి చేసుకుని 7వ దినమున అపవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాప శుద్ధి చేసుకుని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరసమును ముట్టినవాడు అట్లు పాప శుద్ధి చేసుకుని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇజ్రాయేలు నుండి కొట్టివేయబడును. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు, వాని అపవిత్రత ఇంకా వానికి ఉండెను. ఇది పాప పరిహార జలం నీ మీద ప్రోక్షింపబడకపోతే నీలో ఇంకా అపవిత్రతే ఉంటుంది, నువ్వు అపవిత్రతనే ఉంటావు అని చెప్తారు. ఇది ఎవరు పాటిస్తారు? అన్యులు పాటిస్తున్నారు. వాళ్ళు అది వాళ్ళ సంప్రదాయము, వాళ్ళ నుంచి వచ్చింది చెప్పేసి వాళ్ళు ఆ రోజు స్నానం చేసుకుంటారు. 3 రోజులు పాలు వస్తారు, పూజారిని పిలిపించుకుంటారు. ఆ నీళ్లు మంతరించుకొని చల్లించుకొని అమ్మయ్య మాకు ఇప్పుడు ముట్టు తెరిపింది, అదే నేను ఆటేసిన చేస్తారు కదా, ఆటేసి భోజనం పెట్టేసి మాకు ముట్టు తెరిపింది అమ్మయ్య అనుకో మరలా మామూలు అయిపోతారు. ఆ ముట్టు తీరేంత వరకు వాళ్ళు అపవిత్రులే అనుకొని ఆ ముట్టులో ఉన్నామని చెప్పేసి కలవరు, అది చేయరు అట్లుంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిన నియమం అంటే యేసు ప్రభు వారు పెట్టిన నియమం. ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో యేసు ప్రభు వారు పెట్టిన నియమము ఇది.
మనుషుడు చెడిపోతే ఖచ్చితంగా రోజు సాయంత్రం నీళ్ళతో స్నానం చేయాలా. 3 రోజులకి సేవకుని పిలిపించుకొని పాప పరిహార జలంతో చల్లించుకోవాలా. తర్వాత 7 రోజుల వరకు అపవిత్రంగానే ఉంటారు. 7 రోజుల తర్వాత మళ్ళీ సేవకుని పిలిపించుకొని ఆ పాప పరిహార జలం చల్లించుకుంటే అప్పుడు వాళ్ళు పవిత్రులు అవుతారు. ఎవరి మీద ఆ పాప పరిహార జలం పడదో వాళ్ళు అపవిత్రులే. అలాంటి వాళ్ళు దేవుని మందిరానికి పోతే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలి. అలాంటి ఇజ్రాయేల్ దేవుని ప్రజలుగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలి అనేది కట్టడ నియమించినారు. దాని ప్రకారం ఇప్పుడు లోకస్తులందరూ చనిపోయిన తర్వాత ఆ రోజు స్నానం చేస్తారు, 3 రోజులు పాలు పోస్తారు. తర్వాత పూజారిని ఎవరైనా పిలుచుకొని వచ్చి ఆ మంత్రించుకొని నీళ్లు చల్లి చేస్తున్నారు. అది యేసు ప్రభువారు దేవుని ప్రజలకు మన బాధపడిన క్రైస్తవులకు నియమించిన కట్టడ అని వాళ్ళకి తెలియదు. వాళ్ళు పెట్టుకున్న కట్టడేమో వాళ్ళ సాంప్రదాయం అని చెప్పేసి వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే అది ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబుల్ నుంచి వచ్చింది. ఇప్పుడు అన్యులు చేస్తున్న ప్రతి ఒక్క సాంప్రదాయము బైబిల్ నుంచి వచ్చింది. అది మీరు ఏదైనా చూడండి, వాళ్ళు ఫాలో అవుతున్న ప్రతి ఒక్క సాంప్రదాయము, ప్రతి ఒక్క ఆచారము అది ఎక్కడి నుంచి అంటే బైబిల్ నుంచి వచ్చిండేది. పాత నిబంధన కాలంలో యేసు ప్రభువారు మోషే గారి ద్వారా ఇజ్రాయేలుకి పెట్టిన కట్టడల్ని, నియమాలని, ఆచారాలను, సాంప్రదాయాన్ని ఇప్పుడు వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళేమంటారు, ఈ మా మతాల్లో మా సాంప్రదాయాలు అని అనుకుంటున్నారు. కానీ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే బైబిల్ నుంచి వచ్చినాయి. బైబిల్ చదివితే మనకు తెలుస్తుంది. నిర్గమకాండంలో, లేవీకాండంలో, సంఖ్యాకాండంలో అవి ఉంటాయి. నియమాలు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ రాసినాడు దేవుడు. అవి ఉంటాయి. ఎప్పుడైనా మీకు ఫ్రీగా ఉంటే మనం చదువుకోండి. అయితే ఇప్పుడు సంఘటన అంటే అది కదా విషయం. ఏంటి, చనిపోతే ఆ రోజు స్నానం చేయాలా, 3 రోజుల తర్వాత పాప జలం పురక్షించుకోవాలా, 7 రోజులు అపవిత్రులు అంటారు. మళ్ళీ 7 రోజుల తర్వాత సేవకుని పిలిపించుకొని పాప జలం చల్లించుకుంటేనే వాళ్ళు మాత్రమే పవిత్రులు. మిగిలిన వాళ్ళందరూ అపవిత్రులు. అలాగానే అపవిత్రత ఎవరైనా దేవుని మందిరానికి ప్రవేశిస్తే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపవేయడాల, వాళ్ళు దేవుని ప్రజలుగా లెక్క ఉండదు అని దేవుడు కట్టడ నియమించినాడు. మరి ఇప్పుడేమో మీరు నీళ్ళు సాధించుకోవాలి, మీరు అపవిత్రుల పవిత్రుల ఎట్లా చెప్పండి ఎట్లా? నీళ్ళు చల్లించుకోవాలా, ముట్టుకోవాలా. ఇప్పుడు ఏం చేద్దామంటారు? నీళ్ళు ప్రార్థన చేసి మనం కూడా నీళ్ళు ప్రార్థన చేసి ప్రభువా ఇలా పవిత్రత అంతా తొలగించండి అని చెప్పేసి ప్రార్థన చేసి తప్పు క్షమించండి అని చెప్పేసి చేసినారు. వాళ్ళ మీద నీళ్ళు చల్లేసి ఇంట్లో ఉన్న అంత మీద నీళ్ళు చల్లేస్తే అపవిత్రత పోతుంది. అంతేనా? అంతేనా? సరే అంతే కదా. విషయం అది కాదు. నీ అపవిత్రత పోవాలంటే పాత నిబంధన కాలంలో ఏ అపవిత్రమైనా సరే, నరస్రావం కావచ్చు, లేకపోతే రోగాలతో కలిగిన అపవిత్రత కావచ్చు, చెడుతనంతో కలిగిన ఏ అపవిత్రత అయినా సరే, అది పోవాలంటే పాప పరిహార జలం చేత ప్రోక్షించుకుంటే. సపోజ్ నేనే ఏదన్నా అపవిత్రమైన కార్యం చేసినాను, ఏదో బూది మాట, చెడ్డ మాట అన్నాను, లేకపోతే కాని పని, దేవుని నచ్చని పని చేసినాను. అలాంటి పని నేను చేసినప్పుడు పాత నిబంధన కాలంలో ఎలా ఉండేదంటే సేవకుడి దగ్గరికి వెళ్ళాలి. సేవకుడు నీళ్లు తీసుకొని దాంట్లో బూడిద అవన్నీ కలుపుతారు. దాన్ని పాప పరిహార జలం అంటారు. ఆ పాప పరిహార జలం తీసుకొని దేవుని ప్రార్థన చేసి ఎవరైతే అపవిత్రత చేత వచ్చినాడో ఆ ప్రజల మీద ప్రోక్షిస్తే, అంటే చల్లితే, ఆ చేసిన పాపం నుంచి, అది వ్యభిచారం కావచ్చు, విగ్రహారాధన కావచ్చు, లేకుంటే ఇలాగా చనిపోయిన సేవను ముట్టడం వల్ల కావచ్చు, లేకపోతే ఏ కారణం చేత అపవిత్రత ఉన్నా అది అపవిత్రత పోతుంది. ఏది ఎప్పుడు పాత నిబంధన కాలంలో. ఆ పాప పరిహార జలాన్ని ఎవరు యాజకుడు తయారు చేస్తాడు. నీళ్లు, బూడిద వేస్తాడు, కొంచెం రక్తం, గొర్రెపిల్ల రక్తాన్ని కలుపుతారు, రకరకాలు వేసి పాప పరిహార జలాన్ని కలుపుతారు. ఆ పాప పరిహార జలాన్ని ఎవరి మీద అయితే చల్లుతారో వాళ్ళు పవిత్రంగా మార్చబడతారు ఆ అపవిత్రత నుంచి. ఇది ఎప్పుడు? పాత నిబంధన కాలం. పాప పరిహార జలం అది. పాత నిబంధన కాలం ఎప్పుడో గతించిపోయింది. మనం కొత్త నిబంధన కాలంలోకి వచ్చేసినాం. ఇప్పుడు పాప పరిహార జలం ఏది? మన పాపాలని ఆ జలం ఏం చేస్తుందంట? అపవిత్రతని కడిగేస్తుంది కదా. అంటే పాపాన్ని, దేనివల్ల అయితే పాపం కలిగిందో ఆ పాపాన్ని ఏం చేస్తుంది? ఆ జలము కడిగేస్తుంది. కొత్త నిబంధన కాలంలో పాపాన్ని కడిగేది ఏది? చెప్పండి. ఏదో
ఏది పాపాన్ని కడిగేది? మన పాపాన్ని అరే మన పాపాన్ని కడిగేది ఏది? యేసుక్రీస్తు రక్తం. అది తెలియదా? తెలియకుండానే మీరు క్రైస్తవులాగా ఉన్నారా? మన పాపాన్ని కడిగేది ఏది? యేసుక్రీస్తు రక్తం. మన బాప్తిసం ఎక్కడ తీసుకున్నామా? యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడింది. యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే మన పాపాలు కడగబడినాయి. మనం ప్రతిరోజు బల్ల ఎందుకు తీసుకున్నాం? బల్ల అంటే ఏంది? ద్రాక్ష రసం ఇస్తారు, ఏంటి ద్రాక్షను పిండేసి రసం చేసి ఇస్తాండ్రు, అది తాగుతాను, రొట్టె ఇస్తారు, అది తింటాం. అదే ద్రాక్షరసం అంటే. అసలు ద్రాక్షరసం అంటే ఏంటి? యేసుప్రభు రక్తం. ఎందుకు తీసుకున్నాడు యేసుప్రభు రక్తము? ఒకవేళ మనం ఎప్పుడైనా పాపంలో పడిపోయి ఉంటే, తెలుసో తెలియక ఏదైనా వారంలోనో ఆ నెలలోనో ఏదైనా గడిచిన ప్రాంతంలో ఏదైనా పాపం చేసింటే, ఆ పాపం నుంచి పవిత్రం కావాలంటే యేసుప్రభు రక్తము మనం తాగాలి. యేసుప్రభు రక్తంలో కడగబడితేనే మనం పాపం నుంచి కడగబడతాం, పాపం నుంచి పవిత్రం అవుతాం. అర్థమైందా? కొత్త నిబంధన కాలంలో పాప పరిహార జలం ఏంది? యేసుక్రీస్తు రక్తమే పాప పరిహార జలం. పాత నిబంధన కాలం ఆ కట్టడి ఎందుకు పెట్టానంటే యేసుప్రభు అప్పుడు భూమి మీదకి రాలా, రక్తాన్ని చిందించలా. భూమి మీదకి రాలా. రక్తాన్ని చిందిస్తే మనకు ఆ రక్తాన్ని వాళ్ళు ప్రోక్షించుకొని చేసేవాళ్ళు. అప్పుడు యేసుప్రభు రాలేదు కాబట్టి, దీన్ని సూచనగా మీరు పెట్టుకోండి. నేను రాబోతా, కొత్త నిబంధన కాలంలో నేను రాబోతా, నేను వచ్చి మీ కొరకు రక్తం చిందిస్తా. ఆ రక్తాన్ని చిందించేంత వరకు, ఆ రక్తంలో కడగబడేంత వరకు దానికి సూచనగా మీరు ఇది చేయండి అని చెప్పి పాత నిబంధన కాలంలో ఆ పాప పరిహార జలాన్ని తయారు చేస్తున్నాడు సేవకుల ద్వారా. అంటే యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఈ పాప పరిహార జలాన్ని అప్పుడు చేశారు, అంతే పాత నిబంధన కాలంలో. కొత్త నిబంధన కాలంలో మనం వచ్చేసినాం. ఇప్పుడు పాప పరిహార జలం అంటే మన అపవిత్రతను కడిగేసేది ఏంటి? యేసుక్రీస్తు రక్తమే మన అపవిత్రతను కలిగేది. ఎలాంటి అపవిత్రత అయినా సరే. ఇంకా చెప్పాలంటే ఆ పాప పరిహార జలాలు అపవిత్రతను పోగొట్టవు. అది బైబిల్లోనే ఉంటుంది. మీరు ఆ పురాతన కాలంలో అనుసరిస్తున్న ఆ జలం, ఏ కోడెల రక్తం చేతను, మేకల రక్తం చేతను, కోళ్ళ రక్తం చేతను పాప పరిహారం కలగదు. యేసుక్రీస్తు రక్తం వల్లనే పాప పరిహారం కలుగుతుంది అని చెప్పేసి బైబిల్లో ఉంటుంది వాక్యం. కోడెల రక్తం చేతను, కోళ్ళ రక్తం చేతను, మరి ఏ రక్తం చేతను మీకు పాప విమోచన కలగదు, పరిశుద్ధుడైన దేవుడి కుమారుని రక్తం చేతనే మీకు పాప విమోచన కలుగుతుంది అని చెప్తుంది. అంటే ఆ పాప పరిహార జలం, ఇప్పుడు మీరు చెప్పారే ఆ మంత నుంచి నీళ్ళు చల్లుకుంటే ముట్టుపోతుంది, గిట్టుపోతుంది, వాటి వల్ల మీకున్న అపవిత్రత పోదు, మీకున్న ముట్టు గిట్ట అవేం పోవు. అది ఎప్పుడో పాత నిబంధన కాలము, అది గతించింది. యేసుప్రభు వారు సిలువలో ఆ పాత నిబంధన అంతా కొట్టేసినాడు, ఆ ఆజ్ఞలను ఆ కట్టలను కొట్టేసినాడు. ఇప్పుడు మీ అపవిత్రత పోవాలంటే మీకున్న ఒకే ఒక్క మార్గం, యేసుక్రీస్తు రక్తంలో కడగబడడం అంతే. ఒకవేళ నువ్వు స్నానం చేసినా, చనిపోయిన దగ్గర నుంచి స్నానం చేసినా చేయకపోయినా, 3 రోజుల తర్వాత నువ్వు పాలు పోసినా పోయకపోయినా, ఏ రోజు నువ్వు పవిత్రంగా ఉన్నా ఉండకపోయినా, ఏ రోజు బయట ఉన్నా ఉండకపోయినా, అది నీకు మ్యాటర్ కాదు. నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే అప్పుడు నీ అపవిత్రత పోతుంది. ఎక్కడైనా మీరు క్రైస్తవులో చూడండి, చనిపోయిన తర్వాత వాళ్ళు ముట్టు గిట్టు ఏం పెట్టుకోరు. 3 రోజులు అపవిత్రత ఉండే ఏం పెట్టుకోరు. ఏం చేస్తారు? చనిపోయిన తర్వాత ఒక రోజు అనుకుంటారు, ఒక రోజు అనుకుని ప్రార్థన పెట్టించుకుంటారు. ఏం పెట్టించుకుంటారు? ప్రార్థన పెట్టింది. దాన్ని ఏమంటారు? జ్ఞాపకార్థ కూడిక అంటారు. ఒక వ్యక్తి చనిపోతాడు, ఆ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తారు. చేసేసిన తర్వాత సేవకులు అడిగి ఏదో ఒక రోజు డిసైడ్ చేసుకుంటారు. 7 రోజులు, 3 రోజులు, 10 రోజులు, ఎట్ట కాదు. 3 రోజులకా, 7 రోజులకా, 9 రోజులకా, 11 రోజులకా, ఎట్ట కాదు. వాళ్ళకి అనుకూలం రోజు ఒక రోజు ఫిక్స్ చేసుకుంటారు. అది చనిపోయిన 2 రోజులకే కావచ్చు, 3 రోజులకే కావచ్చు, 4 రోజులకి కావచ్చు, 5 ఎంత వస్తుందరా? రేపు చెప్తా పో. వినండి, మీరు వినండి. అది 2 రోజులు పెట్టుకోవచ్చు, 3 రోజు, 4 రోజు, ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. 3 రోజుల తర్వాతే పెట్టుకోవాలా, 7 రోజుల తర్వాతే పెట్టుకోవాలా, 9 రోజుల తర్వాత పెట్టి, ఇది రూల్ లే. నువ్వు ఎప్పుడో ఒక రోజు అనుకుంటావు, పాస్టర్ని పిలిపించుకుంటావు. దాన్ని ఏమంటారు? జ్ఞాపకార్థ కూడిక. ఎవరు జ్ఞాపకార్థ కూడిక? ఎవరైతే చనిపోయి ఉంటారో ఆ జ్ఞాపకార్థ కూడిక. ఆ రోజు పాస్టర్ గారు వచ్చి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా, మీ కుటుంబాన్ని ఆదరణ కలిగించండి,
ఈ కుటుంబాన్ని పవిత్రపరచండి. మీ రక్తంలో ఈ కుటుంబ సభ్యుల్ని అందరినీ పవిత్రపరచండి. ఒకవేళ ఆ శవం వల్ల ఈ కుటుంబంలో ఎవరికైనా అపవిత్రత వచ్చింటే వాళ్ళందరినీ మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా. మీ రక్తాన్ని వారి మీద వేస్తున్నాం ప్రభా. ఆ కుటుంబం మీద, ఆ బంధువుల మీద, ఆ స్నేహితుల మీద, ఆ ఇంటి మీద, అన్నిటి మీద రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా. మీ రక్తాన్ని వారి మీద ప్రోక్షిస్తున్నాం ప్రభా. మీరు కడగండి, మీ రక్తం చేత కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి చెప్పేసి ప్రార్థన చేస్తారు అంతే. అంతేపా గ్లాసులో నీళ్ళు తెచ్చుకొని నీళ్ళకి వేసి వేసుకొని 3 సిలువులు వేసి నీళ్ళలో చల్లేసుకొని చెప్పరు, ప్రార్థన చేస్తారు అంతే. ప్రార్థన చేస్తే ప్రార్థన నీళ్ళు చేసుకుని తేడా ఏంటి చూడండి, నేను చదివిస్తాను. రోమపత్రిక చూడండి, నేను చదువుతాను, మీరు వినండి. పాత నిబంధన కాలంలో అపవిత్రత లేదా పాపం కడగబడాలంటే ఏం చేసేవాళ్ళు? యాజకులు పాప పరిహార జలమని తయారు చేసి ఆ వ్యక్తి మీద చల్లితే ఆ జలాన్ని, ఆ నీటిని, జలం అంటే నీరు, ఆ నీరుని ఆ వ్యక్తి మీద చల్లితే ఆ పవిత్రత పోతుంది. మరి కొత్త నిబంధన కాలంలో ఆ పాప విమోచన కలగాలంటే చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతాను వినండి. క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణ దారముగా బయలుపరచును. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడే ఇండుటకు ఆయన అలాగు చేసెను. అర్థమైందా? పాత నిబంధన కాలం అంటే పూర్వము కాలంలో అపవిత్రత కడిగేసి నీతిమంతులుగా మార్చాలంటే, అంటే పవిత్రులుగా మార్చాలంటే ఆ పాప పరిహార జలం అంటే ఆ నీటిని తయారు చేసే నీళ్లను ఆ వ్యక్తి మీద చల్లితే పవిత్రుడిగా నీతిమంతుడిగా మారేవాడు. అయితే ఇప్పటి కాలంలో అని రాస్తూ, ఇప్పటి కాలంలో యేసుక్రీస్తు రక్తమునందరి విశ్వాసము ద్వారా వీరు నీతిమంతులుగా చేయబడుతున్నారు. అప్పుడేమో పాప పరిహార జలం, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు యందు రక్తమందులో విశ్వాసం అంటే యేసుక్రీస్తు రక్తం మీద విశ్వాసం ఉంచితే వాళ్ళు ఎలా మార్చబడతారంటే అపవిత్రత నుంచి పవిత్రులుగా, నీతిమంతులుగా చేయబడతారు. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము వారి మీద ప్రోక్షింపబడితే వారు ఆ అపవిత్రత నుంచి పవిత్రులుగా చేయబడతారు. మరి యేసుక్రీస్తు యొక్క రక్తము మన మీద ఎలా పడుతుంది? ఎలా పడుతుందంటే 1 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. చూడండి, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. దేని వల్ల పవిత్రం అవుతుందంట? దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన పవిత్రులు అవుతారు. అర్థమైందా? సో ఆ రోజు సేవకులు వచ్చి, జ్ఞాపకార్థ కూడికలో సేవకులు వచ్చి చేసేదేంటి? ఏం చెప్తారు వాళ్ళు? ఫస్ట్ దేవుని వాక్యాన్ని బోధిస్తారు, తర్వాత ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అర్థమైందా? దేవుని వాక్యము వలన, ప్రార్థన వలన మీరు పవిత్రులు అవుతారు తప్ప నీళ్ళు చల్లించుకోవడం వల్ల, నీళ్ళు చల్లడం వల్ల మీరు పవిత్రులు కారు. మీరు ప్రార్థన చేసుకోకుండా, ప్రార్థన పెట్టుకోకుండా, సేవకులు వచ్చి మీ ఇంట్లో ప్రార్థన జరిగించకుండా, ప్రార్థన చేయకుండా, మిమ్మల్ని సేవకులు పవిత్రపరచకుండా, ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు రక్తమును మీ మీద ప్రోక్షింపజేసి, తమ ప్రార్థన ద్వారా ప్రోక్షింపజేసి మిమ్మల్ని పవిత్రపరచకపోతే మీరు ఒక గ్లాసు, ఒక బింది, ఒక డ్రమ్ము, ఒక ట్యాంకర్, ఒక సముద్రం కాదు కదా, ఎన్ని నీళ్ళు ఎత్తిపోసుకున్నా కూడా మీరు పవిత్రులే కారు. ఆ నీళ్ళు ఎన్ని ఎత్తిపోసుకున్నా మీరు పవిత్రత పోదు, మీకు అపవిత్రత పోదు. గ్లాస్ నీళ్ళు కాదు, చొమ్ము నీళ్ళు కాదు, సముద్రం నీళ్ళు ఎత్తిపోసుకోయి, అపవిత్రత పోదు. యేసుక్రీస్తు రక్తం నీ మీద పడితేనే ఆ ముట్టు అనే అపవిత్రత నుంచి నువ్వు విడుదల పొందుతావు. అంతే తప్ప నువ్వు తెచ్చుకునే గ్లాస్ నీళ్ళు అవి కాదు. అందుకే ఈ కొత్త నిబంధన కాలంలో ఎవరు చనిపోయినా సరే, లేకపోతే ఏ అపవిత్రత నుంచి నువ్వు విడుదల పొందాలన్నా నీకున్న ఒకే ఒక మార్గము యేసుక్రీస్తు రక్తము.
యేసుక్రీస్తు రక్తము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారు తప్ప మరి దేని వలన నీతిమంతులుగా ఎవ్వరూ తీర్చబడలేరు. ఈ కొత్త నిబంధన కాలంలో. పాత నిబంధన కాలం గడిచిపోయింది. యేసుక్రీస్తు వారి భూలోకానికి రాకమునుపు అవి ఉన్నాయి ఆ కట్టడాలు, ఆయన నియమాలు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి రక్తం చిందించిన తర్వాత రక్తమే నీ అపవిత్రతను కడిగేది. రక్తం తప్ప ఏ నీరు కానీ, ఏ జంతువుల రక్తం కానీ, ఏ పక్షుల రక్తం కానీ, ఏ పశువుల రక్తం కానీ, మరి ఏది కానీ నీ అపవిత్రతను కడగదు. యేసుక్రీస్తు రక్తం ఒక్కటి మాత్రమే, అది ఒక్కటే నీ పాపం నుంచి పవిత్రంగా మార్చడం ఒకే ఒక మార్గం అదే. అందుకే చెప్తున్నా, పాత నిబంధన కాలం అంటే పూర్వ సాంప్రదాయమే. నువ్వు ఆ రోజు చేసుకుంటే ఆ రోజు స్నానం చేసుకోవాలా, 3వ రోజు పాప పరిహార జలం ప్రోక్షించుకోవాలా, మళ్ళీ 7 రోజుల తర్వాత నువ్వు ముట్టులో ఉండి పాప పరిహార జలం ప్రోక్షించుకుంటే నువ్వు అపవిత్రతో. కానీ కొత్త నిబంధన కాలం అట్లలే. నువ్వు చనిపోయిన రోజు నువ్వు స్నానం చేసుకోపో, అది నీ ఇష్టం. 3 రోజులు ఉంటావు ఉండని నీ ఇష్టం, 7 రోజులు ఉంటావు ఉండని నీ ఇష్టం. అవి ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ నువ్వు ఖచ్చితంగా సేవకులను పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకొని దేవుని వాక్యం విని యేసుక్రీస్తు రక్తాన్ని సేవకుల ద్వారా మీ మీద ప్రోక్షించుకోవాలి. ప్రార్థన ద్వారా నీళ్ళు సల్లించుకోవడం కాదు, నీళ్ళకి ప్రార్థన చేసి సల్లించుకోవడం కాదు. వాళ్ళు ప్రార్థన చేస్తే, సేవకుడు ప్రార్థన చేస్తే నీకు ప్రోక్షణ జరుగుతుంది అంతే. పాత నిబంధన కాలంలో చదివేవాళ్ళు, ఇప్పుడు చదవడం ఏంటంటే ప్రార్థనే. పాత నిబంధన కాలంలో బాగు చేయాలంటే యాజకుడు ఏవో చేస్తాడు, ఇప్పుడు అంతా ప్రార్థన చేస్తే యేసుప్రభు బాగు చేస్తాడు. పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తికి బాగవ్వాలంటే ఆ ముద్ద తెచ్చి ఈ ముద్ద తెచ్చి అవి చేసి ఇది చేసి దేవుడు చెప్పినట్టు చేస్తే అడిగి స్వస్థ వస్తుంది. కానీ కొత్త నిబంధన కాలం అట్లా కాదు. ఏం చేయాలా? ఎవరికైనా వ్యాధితో రోగంతో ఏం చేయాలా? సేవకు రావాలా, తల మీద చేతి పెట్టాలా, ప్రార్థన చేయాలి, దేవుడు బాగు చేస్తాడు. పాత నిబంధన వేరు. పాత నిబంధన కాలం అంతా కొట్టేసినాడు, ఆజ్ఞలను ఆ కట్టలను అంతా కొట్టేసినాడు దేవుడు. ఆ నిబంధనను కొట్టేసినాడు. ఆజ్ఞల్ని, ఆ కట్టలని, ఆ సాంప్రదాయాన్ని, ఆచారాన్ని అన్నీ కొట్టేసి కొత్త నిబంధనలకు మనం నడిపించాడు. మన కొత్త నిబంధన ప్రకారం మనం నడుచుకోవాలి. పాత నిబంధన ఆచార సాంప్రదాయాలు మనము పాటించకూడదు, వాటి జోలికి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు మనం ఫాలో అవుతుందంటే కొత్త నిబంధన, అంటే యేసుక్రీస్తు రక్తము కిందకు మనం వచ్చిన్నాం. ఇంకా ఆ ఛాయలో నీడలో ఉండకూడదు. అది నీడ, నిజం కాదు. ఏంటది? పాత నిబంధన ఏంటి? నీడ. యేసు ప్రభువారు కొత్త నిబంధన, నిజం. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత మళ్ళా నువ్వు ఆ నీడలో ఉండకూడదు. ఇప్పుడు మా అమ్మ ఎక్కడ ఉంది? ఆడేంబడింది నీడ ఉంది. నేను మా అమ్మకు నీడను చూస్తున్నా, కానీ ఇక్కడ నిజమైన మా అమ్మే ఉంది. ఇక్కడ నువ్వు ఇంకా నీడను చూస్తే ఎట్టా? నిజాన్ని ఇక్కడ పెట్టుకొని నువ్వు నిజం దగ్గరికి రావాలి. అది నీడ అంతే. యేసు మా అమ్మగారు ఇక్కడికి వచ్చేంత వరకు ఆ నీడ దారి చూపిస్తుంది అంతే. మా అమ్మ వచ్చిన తర్వాత నువ్వు మా అమ్మని చూడాలి, కానీ నీడను చూడకూడదు. ఇంకా నీడను పట్టించుకోకూడదు, నువ్వు దాన్ని వదిలేయాలా, నిజాన్ని చూడాలి. ఆ పాత నిబంధన ఆజ్ఞలు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ ఏంటంటే నీడన్నమాట. యేసు ప్రభు రావడానికి ముందు అవి నీడ, ఛాయ మాత్రమే. యేసుక్రీస్తు వారు వచ్చేసారు. మనం నిజంలో ఉండాలి, ఆ నీళ్ళలో మళ్ళీ వెళ్ళకూడదు. మీద మనం ఈ నీళ్ళు సరించుకోవడం, ప్రార్థన చేసి నీళ్ళు సరించుకోవడం, ప్రార్థన మాత్రమే చేసుకోవాలి. దాన్ని నీళ్ళు చేసుకుని ఇంటి చుట్టూ అవసరం లే. సేవకుడు వచ్చి నీ ఇంటికి వచ్చి, ప్రభా మీ రక్తాన్ని మీ కుటుంబ సభ్యుల మీద ప్రోక్షిస్తున్నాను ప్రభా, మీ రక్తాన్ని ఇంటి మీద ప్రోక్షిస్తున్నాను ప్రభా, మీ రక్తాన్ని కుటుంబం చుట్టూ ప్రోక్షిస్తున్నాను ప్రభా అని ప్రార్థన చేస్తే, ఉచ్చరిస్తే చాలు. సేవకుడు వచ్చి నీకు దేవుని మాట చెప్పి ఉచ్చరిస్తే చాలు. నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ బంధువులు, నీళ్ళు మొత్తం పవిత్రమైపోతుంది. కానీ సపరేట్గా మరి నువ్వు గంగా జలము, ఆ జలము, ఈ జలం తెచ్చుకొని ప్రార్థన చేసుకున్న పనే లేదు. లేదా ఏడ్చిన నీళ్ళు తీసుకొని వాటిని సర్దించుకోవాల్సిన అవసరమే లేదు. సేవకుని పిలిపించుకోవాలా, ప్రార్థన పెట్టించుకోవాలా, సేవకుడు వాక్యం చెప్పి మీ కొరకు ప్రార్థన చేస్తే మీరు అపవిత్రత నుంచి, మీకున్న ముట్టి నుంచి అయిపోతుంది, మీరు పవిత్రులు అయిపోతారు. అలాని చెప్పేసి ప్రార్థన చేసుకొని నేను చర్చికి పోకూడదా అంటే, నువ్వు ప్రార్థన పెట్టించుకోకూడదు, నువ్వు చర్చికి వెళ్ళొచ్చు. పాత నిబంధన కాలం ఎట్లా? నువ్వు అపవిత్రత నుంచి కడగబడకుండా చర్చికి వెళ్తే రాళ్ళతో కూడా చంపేయాలి. సపోజ్ 7 రోజులు ఉన్నాడు, ఈరోజు సపోజ్ ఈరోజు ఏమన్నా బుధవారం అనుకున్నాను, బుధవారం అనుకున్నాను, ఈరోజు చనిపోయినాడు. 7 రోజులు అంటే ఇప్పుడు వస్తుంది, మళ్ళీ బుధవారం వస్తుంది, మధ్యలో చర్చి వస్తుంది ఆదివారం, మళ్ళీ సమయం చర్చి పోకూడదా? పోకూడదే కదా. దాని ప్రకారం 7 రోజులు అయిపోయిన తర్వాతనే పోవాలా. మధ్యలో చర్చి వచ్చింది, ఇప్పుడు పోకూడదా? దాని ప్రకారం పోకూడదు. పోతే రాళ్ళు కూడా చంపేస్తారు. కానీ ఇప్పుడు కొత్త నిబంధన అట్లా చనిపోయినాడు బుధవారము, మధ్యలో ఆదివారం వచ్చింది,
నువ్వు జ్ఞాపకార్థ కూడికి పెట్టించుకోవాలా, నువ్వు చర్చికి పోవచ్చు, నువ్వు ఏమైనా చేయొచ్చు, నీకేమీ అపవిత్రత ఏమి ఉండదు, దేవుని ఏమి అపవిత్రంగా చేయడు. నువ్వు చర్చికి పోవచ్చు, నీ ఇష్టం వచ్చిన నువ్వు ఉండొచ్చు. కానీ ఒకరోజు జ్ఞాపకార్థ కూడి పెట్టుకొని ఆయన చనిపోయిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని ఆయన గురించి కొన్ని మాటలు చెప్పి దేవుని వాక్యాన్ని చెప్పి నీకోసం ప్రార్థన చేస్తారు అంతే. అంతే తప్ప అయ్యో మేము కుటుంబ ప్రార్థన పెట్టుకోలేదే, అయ్యో మేము జ్ఞాపకార్థ కూడి పెట్టుకోలేదే, ఎట్ట చర్చికి పోయేదని చెప్తే దేవుని సన్నిధిని ఆపకూడదు. దేవుడు చెప్తాడు, దేని చేతగానే మీరు నా యుద్ధకు రాకుండా ఆటంకపరచకూడదు. దేవుని యొక్క పోకుండా ఏది నిన్ను ఆటంకపరచకూడదు. దేవుడు నిన్ను ఏ అడ్డంకులు రాకుండా రమ్మంటాడు దేవుని దగ్గరికి. దానికి మనం పెట్టుకుంటాం, ముట్టు అంటూ సచ్చినాడు బతికినాడు అది ఇది బయట ఉన్నాను గీటున్నా అని మనం పెట్టుకుంటాం. దేవుడు చెప్పే మాట ఆటంకపరచుకోండి, నా యుద్ధకు వచ్చేవారిని ఆటంకపరచవద్దండి అంటారు. అంటే ఏ కారణం చేత కానీ దేవుని దగ్గరికి వెళ్ళకుండా మనం ఆటంకపరచకూడదు. ఎవరిని. చాలామంది మీరు ముట్టుండాలా, చర్చి పోకూడదు, అపవిత్రంలో మీరు బయట ఉండాలి, చర్చి పోకూడదు కదా, బయట ఉంటే చర్చి అంటారు. ఎవరు మనుషులు అంటారు, వీళ్ళు కూడా అనుకుంటారు మాకు ముట్టు ఉంది బయట పోకూడదు, మేము బయట ఉన్నాం బయట పోకూడదు, దేవుని దగ్గరికి పోకూడదు అనుకుంటారు. దేవుడు చెప్తున్నమాట ఏది కానీ నా యుద్ధకు రావడానికి ఆటంకపరచకూడదు. మిమ్మల్ని మీరైనా ఆటంకపరచుకోకూడదు, వేరే వాళ్ళనే మిమ్మల్ని ఆటంకపరచకూడదు. దేవుడి దగ్గరికి పోతేనే అన్ని పవిత్రం అవుతాయి. ముట్టైనా అపవిత్రతైనా ఏదైనా సరే. అర్థమైందా? అంటే మనం జ్ఞాపకార్థ కూడిగా ఒక రోజు అనుకుంటాం, పెట్టుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, సేవల దగ్గర ప్రార్థన చేసుకుంటాం అంతే. నువ్వు అపవిత్రతతో ఉన్నట్టు కాదు దాని అర్థం. నువ్వు పిలిపించుకోవాలా, ప్రార్థన చేయించుకోవాలా వాళ్ళని జ్ఞాపకం చేసుకొని. అంతే తప్ప అయ్యో మేము ఇంకా ప్రార్థన చేసుకోవాలని చెప్పి నువ్వు దేవుని ముందు ఆపేయడము, ఏమో నీకు 10 రోజులు కావచ్చు అందరిని పిలిపించుకొని చేసుకోవడానికి, లేకపోతే 20 రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు, మళ్ళీ నెల రోజులు చచ్చిపోకుండా ఉంటావా ఇంట్లో కూర్చొని. అవన్నీ ఆటంకాలు అడ్డంకులు పెట్టుకోకూడదు. నీకు వీలున్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు నువ్వు జ్ఞాపకార్థ కూడా పెట్టుకొని పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలా. కానీ అది జరిగేంత వరకు నువ్వు కుటుంబ ప్రార్థన మానేయడం కానీ, చచ్చిపోవడం మానేయడం కానీ, దేవుని సన్నిధికి పోవడం కానీ ఇలాంటి మానేసి పనులు చేయకూడదు. ఆ రోజు వచ్చి ప్రార్థన చేస్తాను, మేము పవిత్రపరిచి పోతారు అంతే. అర్థమైంది చెప్పింది. సో ఎవరు చనిపోయినా లేకుండా ఏ అపవిత్రతున్నా సరే, దేని చేత నువ్వు అపవిత్రమైనా సరే, కొన్ని రకరకాల చెడు వేసినానికి బానిస ఉంటారు, దానివల్ల అపవిత్ర అయిపోయి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళా సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ వారిని పవిత్రపరుస్తాడు అనమాట. అది ఏ అపవిత్రత అయినా మనం ఏం చేయాలి, ఈ కొత్త నిబంధన కాలంలో మనం ఏం చేయాలి. ఇప్పుడు మేము ఉన్నాం అనుకో, మా వాళ్ళందరిలో ఇప్పుడు ఎవరు లేరు ధైర్యం, మా బుద్ధి కూడా మేమే 3 వాళ్ళు ఉన్నారు, అంతా చాలా మంది 300 మంది ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు నేనే అనుకో, నా వరకు నేనే ఏదన్నా అయిపోయినా అప్పుడు వాళ్ళు వీడికి వచ్చారా, నేను చెల్లించుకోవాలంటారా, వాళ్ళు ఎందుకన్నా చేసుకుంటారు కదా, వాళ్ళ ఇష్టం. అది మనం క్రైస్తవులు, మన సంప్రదాయం చెప్తాను నేను, మనం చేసుకుంటాం. మరి ఇప్పుడు వాళ్ళ సంప్రదాయం మనం తప్పుపడడానికి మనం కాదు, వాళ్ళు ఇష్టమే చేసుకొని మనకు సంబంధం లేదు. వాళ్ళు దేవుని నమ్ముకోలే, దేవుని గురించి తెలియదు, దేవుని కట్టడం నియమాలు తెలియదు వాళ్ళకి. ఆజ్ఞలు వాళ్ళు ఎట్లా చేసుకున్నా మనం వాళ్ళని తప్పుపట్టేది, మనం వాళ్ళ జోలికి పోయేది. మనం ఏం చేస్తామని దేవుడు చూస్తాడు అంతే. వాళ్ళు ఏం చేస్తున్నాడో దేవుడు వాళ్ళకి లెక్కలే. నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని వాక్యం తర్వాత నువ్వు ఎలాగ దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నావు లేదని చూస్తాడు. వాళ్ళు ఏమని చేసుకుని వాళ్ళ ఇంటి వాడు ప్రార్థన చేసుకుని పూజలు పెట్టుకుని నీళ్ళు చేసుకుని చదివించుకుంటే వాళ్ళు ఏమని చెప్పిన వాళ్ళకి సంబంధం లే. దేవుని నమ్ముకున్న నువ్వు ఎలాగ ప్రవర్తిస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. దేవుని మాటలు ఇప్పుడు ఇదంతా మీకు చెప్పలేదు, నీళ్ళు చదివించుకుంటే మీకు ఈ విషయాలన్నీ మీకు తెలియదు. దేవుని మీద తప్పులే, ఎందుకు మీకు తెలియదు కాదు. ఇప్పుడు తెలుసుకున్నారు మీరు, ఇప్పుడు మీకు దేవుని వాక్యం తెలియబడింది. ఇకపై అలా చేస్తే అప్పుడు తప్పు అన్నమాట. నువ్వు తెలియకుండా తప్పు చేస్తే తప్పేం లేదు. చెప్తాను, వాళ్ళు ఎట్టయినా చేసుకోవచ్చు, మీకు సంబంధం లేదు వాళ్ళతో. పాడిగట్టి భూస్థాపన చేసేది జరగదు. హాస్టల్ రావాలా, పెట్టే కావాలా, పాడిలు గేడలు లేకపోతే యేసు ప్రభు బిడ్డలు ఎవరైతే చనిపోతారో వాళ్ళకు పెట్టే సిద్ధం కావాలా, పవిత్రంగా వాళ్ళకు స్నానం చేపించాలా, బాగా పాటల ద్వారా ఘనంగా ఏడుపులు దుఃఖాలు. దాని గురించి మనం మాట్లాడుకుందాం, అవి ఎట్లా చేయాలనేది మాట్లాడుకుందాం. మళ్ళీ వాక్యానుసారంగా మాట్లాడుకుందాం, మన ఇష్టానుసారంగా మాట్లాడుకుంటుంది కాదు. పెట్లు పెట్టుకోవాలా, పాడెత్తుకొని పోకూడదు, ఇవన్నీ కాదు. దేని వాక్యం ఎలా చెప్తుందో అలాగా మనం చేయాలా. పాడెత్తుకొని పోతావో, పెట్లో పెట్టుకొని పోతావో, లేకపోతే అట్టపోతా ఇట్టపోతా, అది సంబంధం కాదు. దేని వాక్యం ఎలా చెప్తుందో దాని ప్రకారం నడుచుకోవాలి. అది కూడా ఎప్పుడైనా అవకాశం వస్తే చెప్తాను నేను.
చనిపోయిన వ్యక్తిని పాడి మీద తీసుకున్నా పెట్టులో తీసుకొని పోవాలా అనేది కూడా దేవుడు అవకాశం ఇస్తే చెప్తాను. ఈ రోజు వరకు వినండి వాక్యం. సో మీరు చేయాల్సింది ఆ నీళ్ళు చల్లించడం కాదు. సేవకుని పిలిపించుకోవాలా, దేవుని మాట వినాలా, ప్రార్థన చేసుకోవాలా. ఆ సేవకుడు వచ్చి మీ మీద యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తాడు, అందరితో అయిపోతుంది. అంతే తప్ప మీరే నీళ్ళు తెచ్చుకొని అవి జరుచుకొని నీళ్ళు తెచ్చుకొని అలానే మీకు ముట్టు అంటు గింటు ఏమి ఉండదు. అట్లా వాడిని పెట్టుకొని మీరు దేవుని మందిరానికి పోవడము, పోకపోవడము, ప్రార్థనలోకి రాకపోవడం ఇలాంటివన్నీ చేయకూడదు. ఎందుకంటే కొత్త నిబంధన నువ్వు యేసుక్రీస్తు రక్తం ప్రతి ఒక్కటి నువ్వు ప్రార్థన చేసుకున్నా కూడా నిన్ను పవిత్రపరుస్తుంది. సపోజ్ చనిపోయినారు, సాయంత్రం వచ్చిన ప్రభా నన్ను కడుపు పరిశుద్ధి పరిచేస్తాడు. అప్పటికప్పుడే నిన్ను దేవుడు అప్పటికప్పుడే నిన్ను పవిత్రపరుస్తాడు. యేసుక్రీస్తు రక్తం ప్రభా నీ రక్తంలో నన్ను కడుగు, నేను శవాన్ని ముట్టుకొని వచ్చినాను, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభా అంటే కడిగేస్తాడు అప్పటికప్పుడు. అంతే, నీ అప్పటికప్పుడు వెళ్ళిపోతుంది. అయితే నువ్వు సేవను ఖచ్చితంగా పిలిపించుకోవాలి. ఎందుకు? వాక్యము వినాలా, ప్రార్థన సేవ కూడా చేయాలా. అది నియమము. నువ్వు ఆ రోజు వచ్చి ప్రభా ఎట్లా పోయినానో నన్ను కడగండి ప్రభా అంటే యేసుప్రభు అప్పటికప్పుడు నిన్ను కడిగేస్తాడు. కానీ సేవకుడు నువ్వు ఖచ్చితంగా పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకొని. ఎందుకు? సేవకు నీకు వాక్యాన్ని బోధిస్తాడు, సేవకు నీకు ప్రార్థన చేస్తాడు, సేవకుడు యేసుక్రీస్తు రక్తాన్ని నీ మీద ప్రోక్షిస్తాడు. అలాగా పాత నిబంధన కట్టలను ఆచారాలను పక్కన పెట్టేసి వదిలేసి పక్కన విడిచిపెట్టేసి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు రక్తంలోకి వచ్చి దేవుని సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన మిమ్మల్ని పవిత్రం చేస్తుంది తప్ప ఆ నీళ్ళు, గ్లాసులో నీళ్ళు, చల్లుకునేది గెలుకునేది ఇవి ఏవి మీ అపవిత్రతని తొలగించవు. ఒకవేళ మీరు ప్రార్థన చేయించుకోకపోతే, దేవుని సేవకుని పిలిపించుకొని మీరు ప్రార్థన చేయించుకోకపోతే, మీరు ఎన్ని నీళ్ళు తెచ్చిపోసుకున్నా, ఎవరి దగ్గర తెచ్చిపోసుకున్నా, ఎట్లా పోసుకున్నా సరే అపవిత్రం నుంచి పవిత్రలో కారన్నమాట. కాబట్టి అర్థమైంది కదా. చనిపోయిన వారి విషయంలో తదుపరి కార్యక్రమాలు, చేయాల్సిన కార్యక్రమాలు, పూడ్చిపెట్టిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు ఇవి. పూడ్చిపెట్టేటప్పుడు ఏం కార్యక్రమం చేయాలో ఎప్పుడైనా అవకాశం వస్తే చెప్తాం, దేవుని వాక్యం నుంచే బోధిస్తాం. కానీ ఇప్పుడు ఈరోజు చనిపోయిన తర్వాత బ్రతుకున్న బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఏం చేయాలా, యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు ఏం చేయాలనేది దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. కాబట్టి దాని ప్రకారము మనం నడుచుకోవాలి. మీ కుటుంబంలో కూడా ఒక వ్యక్తి చనిపోయినారు కాబట్టి దాని ప్రకారం మీరు అన్ని చల్లించుకోవడం ఏం అవసరం లేదు. అవన్నీ పనికిరాని అవి చల్లించుకున్నా కూడా చల్లించుకోకుండా దానివల్ల మీకు ఏం లాభము లేదు, ఏం నష్టము లేదు. అవన్నీ కొట్టివేయబడినా ఏం లేదు. మీరు చేయాల్సింది ఇలాగ సేవకుని పిలిపించుకోవాలా, సేవకుని మీకోసం ప్రార్థన చేస్తే, వాక్యం బోధించి ప్రార్థన చేస్తే మీరు మరలా పవిత్రులుగా, పరిశుద్ధులుగా మరి దేవుని సన్నిధిలో ఉంటారు. కాబట్టి మీకోసం, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే చనిపోయినారో వాళ్ళ కుటుంబం ఆదరణ కోసం కూడా మేము ప్రార్థన చేసి మిమ్మల్ని యేసు రక్తంలో మీ మీద ప్రోక్షించి ప్రార్థన చేసి మిమ్మల్ని పవిత్రపరుస్తున్నాం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, యేసయ్యా నీ బలమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, రాత్రి కాల సమయంలో ప్రభా మీ ప్రభుత్వంతో కలిసి ఇలాగ నీ నామాన్ని మహిమపరచడం, బలపరచడం మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఎవరైనా చనిపోతే చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఏం చేయాలా? నీళ్ళు చెల్లించుకోవాలా, ముట్టు ఉండాలా, లేకపోతే దాని తర్వాత కార్యక్రమాలు ఏంటి, ఎలా చేయాలి అనేది ప్రభా మీరు మీ వాక్యం ద్వారా, బైబిల్ ఏం చెప్తుందో, మీ మాటలు ఏం చెప్తాయో, మీరు ఏం చెప్తున్నారో అనే ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, చనిపోయిన తర్వాత ప్రభా అనేక మంది తండ్రి ఆ రోజు స్నానాలు చేసుకొని 3వ రోజు పాలు నీళ్ళు పోసి నాయన 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు ప్రభా ముట్టు ఉండి తండ్రి నీళ్లు చల్లించుకొని తమ ముట్టు నుంచి విడుదల పొందినట్లు అనేక సంప్రదాయాలు ఆచరిస్తున్నారు. కానీ ప్రభా మీ వాక్యం చెప్తుంది అవన్నీ గతించిపోయి, అవన్నీ కొట్టివేయబడ్డాయి. ఎవరైనా ఆ చనిపోయిన వారి వల్ల అపవిత్రులైతే వారు చేయాల్సిన ఒకటే ఒక పని, సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేసుకుని, దేవుని వాక్యాన్ని ప్రార్థన చేసుకుని ఆ సేవకుడు యేసుక్రీస్తు రక్తాన్ని వారి మీద ఉచ్చరింపజేస్తే
వారికి కలిగిన సమస్త అపవిత్రత నుంచి ముట్టు నుంచి వారి పవిత్రులు అవుతారని, మీ రక్తమే ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరుస్తుందని, మీ రక్తమే ప్రతి అపవిత్రతను కడిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా నీతిమంతులుగా మారుస్తుంది. కాబట్టి మీ రక్తాన్ని ప్రతి ఒక్కరి మీద ప్రోక్షింపజేయాలని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా ఈ సాయంత్రం ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రభా ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే ఆ కుటుంబ సభ్యులను కోల్పోయినారో ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి, ఓదార్పునివ్వండి, ధైర్యపరచండి, బలపరచండి ప్రభా. ఆ కుటుంబం కోల్పోయిన ఆ వ్యక్తి నుంచి ప్రభా ఆ కుటుంబం కోలుకున్నట్లు ప్రభా మరలా యథాతిథికి వచ్చినట్లు తండ్రి వారందరికీ నేను ధైర్యాన్ని, బలమును, ధైర్యాన్ని, శక్తిని ఇవ్వండి ప్రభా. ఆ కుటుంబాన్ని మీరు ఓదార్చండి, కనికరిని చూపించండి బ్రతిలాడుకుంటున్నాను తండ్రి. అలాగే నేను ఈ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులను, ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులను, బంధువులను, రక్త సంబంధికులను, వారికి తనకు సంబంధించిన ప్రతి ఒక్కరిని ప్రభా మీ రక్తంలో కడుగుతున్నాం తండ్రి. మీ రక్తాన్ని వారి మీద ప్రోక్షిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాల మీద ప్రోక్షిస్తున్నామయ్యా. వారి ఇంటి చుట్టుపక్కలనైనా వారికి కలిగిన సమస్తం మీద తండ్రి మీ రక్తాన్ని ప్రోక్షించి ప్రభా వారిని శుద్ధి చేస్తున్నాం తండ్రి. వారిని కడుగుతున్నాం తండ్రి. వారి కలిగిన అపవిత్రత నుంచి ప్రభా, వారి కలిగిన ముట్టు నుంచి, అంటి నుంచి, అన్నిటి నుంచి ప్రభా యేసు నామములో యేసు రక్తాన్ని ప్రోక్షించి ప్రభా కడుగుతున్నాం తండ్రి. శుద్ధి చేస్తున్నాం ప్రభా, పవిత్రపరుస్తున్నాం తండ్రి. మీ ఘనమైన నామంలో ప్రభా వారి నీతిమంతులుగా మారుస్తుండగా నీ రక్తాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీద, ప్రతి ఒక్క కుటుంబం మీద, ప్రతి ఒక్క బిడ్డ మీద, వారి కుటుంబాల చుట్టూ, వారి ఇంటి చుట్టూ, వారి ఇంటి మీద, ఇంటి చుట్టుప్రక్కల ప్రతి ఒక్క దాని మీద ప్రోక్షించి కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచినైనా శుద్ధులుగా నీతిమంతులుగా మార్చమని బ్రతులాడుకుంటూ యాని రక్తాన్ని వారి మీద ప్రోక్షించినందుకు స్తోత్రం చెల్లిస్తూ వారిని కడిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చేందుకు మీ స్తోత్రం చెల్లిస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియమైన తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ఆదరణ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన పనుల దేవుని మరువకుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా ఎవరైనా చనిపోయిన తర్వాత ఏమి చేయాలి అని దేవుని మాటలు విని దాని ప్రకారం ప్రవర్తించే ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడే నడిపించి దీవించి ఆశీర్వించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.